ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరుగుతున్న ఓ సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. గతంలో తన బాబాయ్ వివేకానంద రెడ్డిని మంత్రిని చేసి తనపై ప్రయోగించిందన్నారు. ఇప్పుడు మళ్లీ తన కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తన సోదరి షర్మిలను ఏపీ అధ్యక్షురాలుగా నియమించి తనపై ప్రయోగిస్తుందన్నారు. ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినా తనకేం బాధ ఉండదన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసిందన్న ఆయన విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని విమర్శించారు. గతం నుంచి హస్తం పార్టీ పాఠాలు నేర్చుకోలేదన్న సీఎం జగన్ ఆ పార్టీకి మరోసారి దేవుడు ఖచ్చితంగా గుణపాఠం చెబుతాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలకు చోటే లేదన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలతోనే తమకు పోటీ అన్న ఆయన సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రజలంతా తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని జగన్ వెల్లడించారు. తమ ప్రభుత్వానికి మంచి పేరు ఉన్నా కూడా అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు రావడంతో అది పార్టీపై పడుతుందని అన్నారు. ఈ కారణంగానే ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు జగన్ తెలిపారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయాలని ధైర్యంగా అడుగుతున్నట్లు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలన్నీ నెరవేర్చామన్న సీఎం జగన్ ప్రస్తుతం ప్రతి గ్రామానికి సచివాలయం ఉందన్నారు. ప్రతి గడపకు వాలంటరీ వ్యవస్థ ఉందని, ఇది చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ చెప్పారు. వివక్ష లేకుండా అవినీతి రహితంగా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్ని పథకాలు అందించామని స్పష్టం చేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.